సో ఇదివరకు మనకి యుఎస్ వెళ్ళి చదువుకోవడం అంటే అందరూ సాఫ్ట్వేర్, మైక్రోసాఫ్ట్, గూగుల్, తర్వాత గూగుల్ ఇవన్నీ వచ్చాయి. సో ఇప్పుడు మనకి యూకేలో ఉండే కోర్సెస్ అండి అన్ని స్టెమ్ కోర్సులా, లేకపోతే కొత్త ఫ్యాకల్టీస్ ఏమైనా ఓపెన్ అప్ అవుతున్నాయి మనకి? యాక్చువల్గా చూసుకుంటే యూకే కంట్రీ ఎలాంటిదంటే అన్ని రకాల కోర్సెస్కి సెట్ అయ్యే కంట్రీ. ఇప్పుడు మనకి యూఎస్ అనగానే గుర్తుకొచ్చేది ఐటీ. వేరే కోర్సెస్ కూడా వెళ్తారు, బట్ ఆప్షన్స్ కొద్దిగా తక్కువ ఉంటాయి. అవును. కమింగ్ టు యూకేకి వచ్చేసరికి ఏంటి అంటే ఐటీలో కనుక చూసుకుంటే బీటెక్ కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళందరికీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ టెక్నాలజీలో కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి. ఈవెన్ అవి చేసిన స్టూడెంట్స్ అందరికీ కూడా జాబ్స్ కూడా మనకి మంచి జాబ్స్ అవైలబుల్ ఉన్నాయి ఐటీలో కూడా. సో ఐటీ అయిన తర్వాత హోటల్ మేనేజ్మెంట్, ఎంబీఎస్కి, ఈవెన్ హెల్త్ కేర్ ప్రోగ్రామ్స్కి, బీఫార్మసీలు కానివ్వండి, ఫిజియోథెరపీలు కానివ్వండి, వీటన్నిటికి మెడికల్ ట్రాన్స్క్రిప్షన్, మెడికల్ కోడింగ్ కానివ్వండి, ఆల్మోస్ట్ మెడికల్ సంబంధించిన హెల్త్ అండ్ అలైడ్ ప్రోగ్రామ్స్ అన్నిటికి కూడా మంచి జాబ్స్ ఉన్నాయి. యూకే నా ఎప్పుడు కూడా ఒక సింగిల్ సెక్టార్ మీద నడవదు. రైట్. యూకే ఈజ్ ఏ మల్టిపుల్ సెక్టార్. అవును, ఉన్నాయి. సో అందుకే ఏంటి అంటే అక్కడ అన్ని సెక్టార్స్లో కూడా జాబ్స్ ఉన్నాయి, అన్ని కోర్సులకు కూడా మనకి సెట్ అయ్యే కంట్రీ. రైట్. ఇంతకాలం పట్టిందని చెప్పొచ్చా ప్రాచుర్యం పొందడానికి యూకే కంపేర్ టు ది యుఎస్? కంపేర్ టు యుఎస్ అంటే బేసికల్లీ ఇప్పుడున్న వీసా కండిషన్స్, ఇప్పుడున్న పరిస్థితులకి ప్రతి ఒక్క స్టూడెంట్ చాయిస్ యూకే. నాట్ ఈవెన్ కెనడా, ఆస్ట్రేలియా కదండి? కెనడా వెళ్తున్నారు తక్కువ పర్సెంటేజ్. కానీ కెనడాలో కూడా టైట్ చేశారు, కొంచెం ఆంక్షలు మొదలయ్యాయని అంటున్నారు. అవునండి. కెనడాలో యాక్చువల్గా ఏంటి అంటే ద మేజర్ ప్రాబ్లమ్ కొద్దిగా పిఎస్డబ్ల్యూపీ మధ్యలో ఇబ్బంది ఉండే, ఇప్పుడు అది సార్ట్ అవుట్ అయింది. రైట్. అండ్ కెనడాలో మేజర్గా ఏంటి అంటే అప్పుడు అంతకుముందు ప్రైమ్ మినిస్టర్ ఉండగా కొద్దిగా ఇబ్బంది ఉండే, ఇప్పుడు గవర్నమెంట్ కూడా మారింది, ఎలక్షన్ కూడా కంప్లీట్ అయింది. కెనడా కూడా కొద్దిగా స్టూడెంట్స్ వెళ్తున్నారు, బట్ కంపారిటివ్లీ బడ్జెట్ ఫ్రెండ్లీ యూకేతో ఇంకొక హాయ్ ఏమిటంటే ఇక్కడ ఫ్లైట్ ఎక్కితే అక్కడ దిగచ్చు. అంటే మనకి మామూలుగా యుఎస్ కానీ కెనడా కానీ అంటే 2 ఫ్లైట్స్ మారి వెళ్ళాలి, చాలా సార్లు 3 ఫ్లైట్లు కూడా మారి వెళ్ళాలి. సో అలా కంఫర్ట్ ఒకటి ఉంటుంది, మరీ దూరం లేదని. కంఫర్ట్ యూకేలో అంటే బేసికల్లీ ఆర్ఓఐ ఇంపార్టెంట్, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. మనం డబ్బులు పెట్టడమే కాదు, మాస్టర్స్కి మనం అంత ఖర్చు పెడుతున్నప్పుడు ఆ సంపాదించుకోవడం కూడా ఇంపార్టెంట్. కరెక్ట్ కదా, అంతే కదా. సో అది చూసుకుంటే యూకేలో మనకి 10 లక్షల్లో మాస్టర్స్ కంప్లీట్ చేసుకోవచ్చు. 10 లక్షల్లోనే? 10 లక్షల్లోనే కంప్లీట్ చేసుకోవచ్చు. పౌండ్లా రూపీసా? 10 లక్షల రూపాయలు. అవును, 10 లక్షల రూపాయలు ఇవాళ రేపు కొంచెం ఫ్యాన్సీ బైకులు, కార్లు కొనడానికి పెట్టేస్తారు. మంచి టాప్ ర్యాంక్డ్ యూనివర్సిటీ, మంచి యూనివర్సిటీస్, ఆల్మోస్ట్ ఒక 60 to 70 యూనివర్సిటీస్, టాప్ యూనివర్సిటీస్, క్యూఎస్లో టాప్ 500లో ఉన్న యూనివర్సిటీస్ కూడా 15 లక్షల మించి కాదు. ఓహో. 15 lakhs ఇస్ అ మాక్సిమం అండి. యూ విల్ స్పెండ్ ఫర్ ఇన్ ద 2 years. It includes cost of tuition, ఓన్లీ ట్యూషన్ ఫీజ్. అండ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ వచ్చేసరికి ఎట్లా అంటే మనకి పార్ట్ టైం, అఫీషియల్ అండ్ లీగల్. రైట్. ఇప్పుడు చాలా కంట్రీస్లో ఇల్లీగల్, కొన్ని కంట్రీస్లో. సో ఇక్కడ వచ్చేసరికి ఏంటి అంటే మనకి పార్ట్ టైం అనేది ఆన్ క్యాంపస్ ఆర్ ఆఫ్ క్యాంపస్ లీగల్ 20 hours. సో మనకి వీక్లీ 20 hours చేసుకున్నప్పుడు, మంత్లీ 80 hours చేసుకున్నప్పుడు వీళ్ళకి ఉండడానికి, తినడానికి డబ్బులు, టోటల్ ఆల్ లివింగ్ ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా పార్ట్ టైం ద్వారానే వాళ్ళు సంపాదించుకోవచ్చు. రైట్. ట్యూషన్ ఫీజు లోన్ త్రూ పే చేసుకుంటారు. ఇంకొక వెరీ బ్యూటిఫుల్ థింగ్ ఏంటి అంటే యూకేలో ఉన్న మేజర్ అడ్వాంటేజ్, ఈ పార్ట్ టైం 20 hours చేసుకునే బదులు ఇంటర్న్షిప్ కూడా చేసుకోవచ్చు. ఓహో, చాలా కన్వీనియంట్ వెసులుబాటు ఇచ్చారు. వెసులుబాటు ఉంది. ఈ 20 hours ఇంటర్న్షిప్ చేసుకున్నప్పుడు అందులో అయినా శాలరీ వస్తుంది. రైట్. సో ఇంటర్న్షిప్ డే 1 నుంచే ఇంటర్న్షిప్ చేయవచ్చు. ఫస్ట్ ఇయర్లో ఇంటర్న్షిప్ చేయవచ్చు. సెకండ్ ఇయర్ ఇంటర్న్షిప్ చేసే టైంలో కూడా ఏంటంటే ఫీజు అనేది 2 to 3 lakhs మించి ఉండదు. సో సెకండ్ ఇయర్ ఇంటర్న్షిప్లో శాలరీ వస్తుంది. అండ్ ఇంకొక మేజర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సమ్మర్ బ్రేక్, వింటర్ బ్రేక్. సో ఈ 3 months పాటు ఫుల్ టైం చేసుకోవచ్చు. ఓహో, అఫీషియల్గా విత్ యూనివర్సిటీ పర్మిషన్తో.